పైడిపల్లి గ్రామంలోని హై స్కూల్లో ఈరోజు బడిబాట కార్యక్రమము పెట్టడం జరిగింది. మరి ఈ బడిబాట కార్యక్రమంలో స్కూల్ టీచర్ గారు మరియు టీచర్స్, సార్లు, పిల్లలు, తల్లిదండ్రులు అందరూ పాల్గొనడం జరుగుతుంది. మరి ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం మరి ఎన్నో విధాలుగా స్కూళ్లను డెవలప్ చేస్తూ మరి చాలా మంది పేద పిల్లలు చదువుకుంటారు కాబట్టి వారికి అన్ని విధాలుగా స్కూల్ బుక్సే కానివ్వండి, స్కూల్ యూనిఫామే కానివ్వండి, షూస్, ఫుడ్ విషయంలో కూడా మంచి పౌష్టిక ఆహారాన్ని అందిస్తుంది. ఇళ్లలో మరి పేద కుటుంబాలు మరి వారి తల్లిదండ్రులు ఎంతో కష్టం చేస్తే గాని దొరకని సౌకర్యాలు మరి ఇక్కడ మన ప్రభుత్వము మన పిల్లలకు అందిస్తుంది. కాబట్టి మన పిల్లలందరినీ కూడా ప్రైవేట్ స్కూళ్లకు పంపించకుండా మన గవర్నమెంట్ స్కూల్కి పంపించాలి. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్ మరి ఫీజులు ఎంతో దోచుకుంటూ ఇంకా ఎన్నో అప్పుల పాలు చేస్తుంది పేదవారిని. ఒకరిని చూసి ఒకరు పిల్లల్ని మరి నా ఇంటి పక్క వారు ప్రైవేట్ స్కూల్స్ కి పంపిస్తుండ్రు. మరి లేకపోయినా కూడా నా దగ్గర డబ్బు లేకపోయినా నేను కూడా అదే విధంగా చదివిస్తానని స్కూళ్లలో జాయిన్ చేసి వారు అప్పుల పాలవుతున్నారు. ఆ విధంగా కాకుండా మరి ప్రభుత్వ స్కూల్స్ పిల్లలకు ఎన్నో వసతులు ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని తల్లిదండ్రులందరూ మరి వినియోగించుకొని మరి పిల్లలను ప్రతి ఒక్కరిని కూడా మన గవర్నమెంట్ స్కూల్స్ కి పంపించవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రొద్దున మొదలు పెడితే మరి 4 వరకు 4:15 9 to 4:15 వరకు మరి స్కూల్లో మరి ఎంతో చక్కగా తల్లిదండ్రుల కంటే ఎక్కువగా మరి టీచర్స్ చూసుకోవడం జరుగుతుంది. కాబట్టి మరి పిల్లలందరినీ కూడా మన స్కూల్ కు పంపించండి. మరి ఫుడ్ విషయంలో కూడా మరి మీరు ఇక నుంచి మరి ప్రభుత్వము టిఫిన్స్ ఇడ్లీ, పూరి, వడ, మధ్యాహ్నము 2-3 రకాల కూరలు, పెరుగు, స్వీట్స్, పళ్ళు, మధ్యాహ్నం మళ్ళీ స్నాక్స్ రూపకంగా మరి ప్రవేశపెడుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మరి తల్లిదండ్రులు వినియోగించుకోవాలి. దయచేసి మన స్కూళ్లను మనం డెవలప్ చేసుకోవాలి, మన పిల్లల్ని పంపించాలని ఈ యొక్క కార్యక్రమంలో కోరుకుంటూ నన్ను ఆహ్వానించిన స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.